కరిగిన క్షణమిది, ఉద్యమాల గడ్డపై ఆశలు అడియాశలైన వేళ, నీళ్లు నిధులు నియామకాలు ఈ ఆశల స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రం మనది. మరి ఇలాంటి రాష్ట్రంలో ఈరోజు నియామకాల మాట ఏది? నిరుద్యోగుల గుండెల్లో రగులుతున్న బాధ మన ముఖ్యమంత్రి గారికి కనిపించట్లేదా, వినిపించట్లేదా అని అడగాల్సిన అవసరం ఎంతకైనా ఎవరికుంది? మనకుంది. ఉందా లేదా? ఉందా లేదా? నేను కేవలం రెండే ప్రశ్నలు అడుగుతాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇచ్చారా? ఇచ్చారా? ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవ్వలేదు. సార్, ఐల్ ఫినిష్ ఇట్ అవుట్ ఇన్ 2 minutes. ఒకటి, ఈరోజు ఇక్కడ ఉన్న 80% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది రైతు బిడ్డలు వచ్చారండి ఇక్కడికి? రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సార్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. అన్ని సెక్టార్స్లో అన్యాయం జరుగుతుంది సార్. మా కుటుంబంలో ఉన్న మా తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే, మాకు అప్పుడు వస్తుంది జాబు, ఇప్పుడు వస్తుంది జాబ్ అని చెప్పి చాలామంది మిరప తోటల్లో పనిచేసి ఈరోజు మంచం పట్టారు సార్. సో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మా దగ్గర, మా ఇళ్లలో. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. ఈరోజు మేబీ 10% గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా ఏదో హెల్త్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు సార్. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ కూడా 1.5% ఏవైతే ఉందో వితౌట్ ఎనీ గైడ్ లైన్స్ మా తల్లిదండ్రుల అకౌంట్స్ నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ డిడక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ పైనుంచి నన్ను నిలువునా కొయ్యండి, నన్ను అడ్డంగా కొయ్యండి, ఎట్లా కోసినా నాతో రెవెన్యూ లేదు అని చెప్తున్నారు. ఈరోజు హైదరాబాద్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని రేవంత్ రెడ్డి గారిని అడగండి. ఈరోజు చదువుకున్న యువత ప్రతి ఒక్కరు అడగాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అడుగుతారా అడగరా? అడుగుతారా అడగరా? ఈరోజు సార్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఏరియాలో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్స్లలో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నప్పటికీ కూడా మా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అన్ఎంప్లాయిడ్ లాగానే ఉన్నారు. సో నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఐటీ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవరైతే మీ మేనిఫెస్టోలో మీరు 75% లోకల్స్కి ఇస్తామన్నారో అది ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయం ఇంకోటి, आई वॉन्ट टू रिमाइंड राहुल गांधी जी, जो राहुल गांधी जी वो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी के बारे में बात करता है। और बिहार में जहां उनकी सरकार नहीं है, जहां आपकी सरकार नहीं है, वहां आप यू आर टॉकिंग अबाउट द अनएम्प्लॉयड स्टूडेंट्स, यू आर टॉकिंग अबाउट द डेमोक्रेसी, यू आर टॉकिंग अबाउट ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటారు బీహార్లో టీచర్ ఆస్పిరెంట్స్ ని కొడితే ఐఎమ్ స్లామింగ్ ద గవర్నమెంట్ అంటారు. ఈరోజు తెలంగాణలో పిచ్చి కుక్కల్లాగా ఉరికిచ్చి మమ్మల్ని కొడుతుంటే ఈయన హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ రాహుల్ గాంధీజీ. వీఆర్ నాట్ ద నక్సలైట్స్, వీఆర్ నాట్ ద కమ్యూనిస్ట్. మేము నక్సలైట్స్ కాదు, కమ్యూనిస్ట్ కాదు. హూ గేవ్ యు ద అథారిటీ టు కిక్ us? మమ్మల్ని కొట్టే అథారిటీ మీకు ఎవరిచ్చారని అడగండి. అనదర్ థింగ్, ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఈరోజు ఐ వాంట్ టు రిమైండ్ రాహుల్ గాంధీజీ అండ్ హిస్ సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంగ్ విత్ రేవంత్ రెడ్డి గారు దట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హూ ఆర్ ద ఫ్యూచర్ స్టేక్ హోల్డర్స్. నేను చెప్పింది కరెక్టా రాంగా? ఫ్యూచర్ స్టేక్ హోల్డర్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏదో ఎకనామిక్ గ్రోత్ స్టాటిస్టిక్స్ కోసం కాదండి. ఈరోజు డిగ్నిటీ గురించి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈ విషయం అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మరియు బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా గమనించాలి. తెలంగాణ స్టేట్ అనేది ఏర్పడింది మా డిగ్నిటీ కోసం, మా ఫార్మర్స్ కోసం, మా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ కోసం. వి సాక్రిఫైస్డ్ ఫర్ ద స్టేట్, నాట్ యూ. సో నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నాను, ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఏవైతే మీరు ప్రామిస్ చేశారో 2 లక్షల ఉద్యోగాలు, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే 30 లక్షల మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ చాలా చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ జై తెలంగాణ. మీ వాళ్ళందరితోటి కష్టపడుకుంటారు 2 రోజుల నుంచి మా వాళ్ళు కూడా